అందరికీ నమస్కారం అండి. నేను చెప్పబోయే విషయం ఏంటంటే, మధ్యతరగతి ఫ్యామిలీస్ ఏవేవి కారణాల చేత ఇబ్బందులు పడుతున్నారనేది ఈ యొక్క వీడియో ముఖ్య ఉద్దేశం ఉంది. మొదటగా మరి అన్ని సామాన్లకు కూడా, అన్ని వస్తువులకు రేట్లు ఆకాశానికంటే ధరలుగా కనిపిస్తాయి. ఒక బియ్యం కట్ రేట్ వచ్చి మధ్యతరగతిలో కొనుక్కునే రేట్లలో లేవు. 1500, 1600, 1500, 1450 అలా ఉన్నాయండి. ఇకపోతే మరి నూనె మీద, పప్పుల మీద, మరి ఇలా రోజువారీ కొనుక్కొని తినే వస్తువులు ప్రతివి చాలా రేట్లుగా ఉన్నాయండి. అలానే ఇలా ఇవన్నీ చూసుకుంటూ పోతే అన్ని రేట్ల మీద దీనికి తోడుగా మరి బంగారం రేట్లు అయితే ఆకాశానికి ఎక్కేసాయండి. అంటేయడం కాదు, ఎక్కేసి మరి ఈ మధ్యతరగతి ప్రజలు ఈ యొక్క 1500, 1600 బియ్యం కొనుగోలు చేసుకొని తినడానికి ఎంతో కష్టపడుతుంటే, వాళ్ళ కోసం కాకపోయినా వాళ్ళ పిల్లలు స్కూల్కు, కాలేజీలకు వెళ్ళినప్పుడు క్యారేజీలు పట్టుకొని వెళ్ళేటప్పుడు పక్కనున్న వాళ్ళు బిర్యానీ రైస్లు, బాస్మతి రైస్లు డబ్బులు తిన్నప్పుడు ఈ మధ్యతరగతి వాళ్ళ పిల్లలు ఆ యొక్క కోటా రైస్ వాళ్ళ ముందు తినలేక వాళ్ళ అమ్మ నాన్నలు చెప్పినప్పుడు ఈ మధ్యతరగతి తల్లిదండ్రులు 1500 ఇట్టైనా, 1600 ఇట్టైనా ఆ బియ్యం కట్టలు కొని వాళ్ళ వరకే పెట్టినప్పటికి కూడా ఎంతో ఇబ్బందులు పడుతున్న తరుణం అండి. కనుక మరి ఉప్పులే కానీ, నూనెలే కానీ, పప్పులే కానీ అన్నిటి మీద చాలా రేట్లు పెరిగిపోయిన కారణంగా ఈ మధ్యతరగతి వాళ్ళు ఇబ్బందులు చాలా కష్టాలుగా మారుతుంది. అందులో ఈఎంఐలు ఉంటాయి. మరి అప్పులు చేసిన రెంట కట్టాలన్నా, లేదా ఏదన్నా చిన్న ఫంక్షన్ చేసిన వాడు అప్పులు చేయాలన్నా, కష్టాలు సుఖాలకి అన్నిటికి కూడా మధ్యతరగతి వాళ్ళకి వచ్చే ఆదాయం తక్కువ, ఖర్చులు ఎక్కువ మూలంగా ఆ బతుకు బండిని నడిపించడమే చాలా కష్టమైన పరిస్థితులండి. ఈ పరిస్థితులకు తోడుగా బంగారం రేట్లు ఆకాశానికి అంటేసాయి. తినడానికే ఈతల మొదలు పడుతున్న మధ్యతరగతి కుటుంబాలండి. మరి మధ్యతరగతి కుటుంబాల్లో ఎవరైనా పెళ్లి చేసుకున్నా, ఆడపిల్లకి పెళ్లి చేసినా బంగారం పెట్టకపోతే వాళ్ళకి ఎంతో అవమానకరం, ఇబ్బందికరం. ఆ బంగారం పెట్టలేని కారణంగా కొన్ని పెళ్ళిళ్ళు వాయిదాలు వేయడం, అనుకున్న టైంకి ఆ యొక్క కట్నమే కావచ్చు, బంగారమే కావచ్చు, ఇవ్వకపోయిన కారణంగా ఆ పెళ్ళిళ్ళు ఆగిపోయిన పెళ్ళిళ్ళు కూడా, ఇప్పుడున్న బంగారం రేట్లు బట్టి ఆగిపోయిన పెళ్ళిళ్ళు కూడా రాబోయే రోజుల్లో మనం చూస్తామేమో. అటువంటి పరిస్థితులు కూడా మరి టీవీ నైన్లకు, మరి ఎన్నైతే టీవీలు ఉన్నాయో ఆ టీవీ నైన్లు లాంటివి అవన్నిటికీ వెళ్ళే పరిస్థితులు వస్తాయి. కనుక మరి యొక్క బియ్యం కొట్టుల నుంచి, బియ్యం షాపుల నుంచి, ఏ పెద్ద షాపులు అయితే ఉన్నాయో వాళ్ళ చేతిలో రేట్లు తగ్గించే అవకాశాలు ఉన్నాయో, నూనెల నుంచి, పప్పుల నుంచి, ప్రతి రోజువారీ తినే వస్తువుల నుంచి రేట్లు తగ్గించమని మా యొక్క రిక్వెస్ట్ అండి. దానికి తోడుగా బంగారం అనేది ఒక
పిల్ల మిక్సిట్ అయితే మెడలో వేయాలండి, సేపులకు పెట్టాలండి. మరి బంగారం ఎండు రేట్లు ఆకాశానికి అంటేసే అన్నారు కానీ ఎక్కేసి కూర్చున్నాయి. కుర్చీ ఈ లోకంలో భూమిపైనో ఇంట్లోనో షాప్లోనో వేసుకొని కూర్చుండేవాళ్ళండి. ఇదివరకు కుర్చీ ఇప్పుడు ఆకాశంలో వేసుకొని కూర్చుండే రోజు వచ్చినట్టుగా ఉంది. ఈ ఆకాశానికి ఎక్కాలంటే మధ్య తరగతి వాళ్ళు ఆ కుర్చీ దాకా చేరలేరండి. కనుక డబ్బును ధనవంతులు కావచ్చు, మరి బంగారం షాప్ పెట్టి ధనవంతులు కావచ్చు, లేదా ఈ బంగారం ఎక్కడి నుండి అయితే మరి రేట్లు పెరుగుతున్నాయో అక్కడ వరకు ఫ్రెండ్స్, మీ వాళ్ళు ఎవరి ద్వారా అయినా కూడా ఈ యొక్క వీడియో షేర్ చేసి మరి మధ్యతరగతి కుటుంబాలని అర్థం చేసుకొని బంగారం రేట్ల నుంచి ప్రతి ఒక్క మధ్యతరగతి రోజువారీ కోరుకున్న ప్రతి వస్తువుల రేట్లు తగ్గించాలని మరి ప్రభుత్వాన్ని, అలాగే ఈ యొక్క షాపులు ఓనర్స్ని రిక్వెస్ట్ చేసి మధ్యతరగతి కుటుంబాలకన్నీ అందుబాటులోకి తేవాలని మనస్ఫూర్తిగా కోరుతున్నానండి. అందరికీ జై హింద్.